విషయం చెప్పు సంధ్య, ఇన్ని సంఘర్షణలు, ఒక పక్కన మహిళల ఇష్యూస్, ఇంకో పక్కన మామూలు సాదాసీదా ప్రజల ఇష్యూస్, ఒక పక్కన మీ ఫ్యామిలీ ఇష్యూస్ లేవనుకో, బట్ ఫ్యామిలీకి కూడా మీకు బాధ్యత ఉంది. ఇందాక బాధ్యత ప్రేమ మీరు ఇప్పటికీ ఉన్నాయి నాకు, ఇప్పటికీ ఇంట్లో కూడా ఉంటుంది. ప్రతిరోజు మా ఆయనకు వంట చేసి పెట్టి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు పని వాళ్ళ మీదైనా ఆధారపడాలి, అమ్మ మీదైనా ఆధారపడాలి. కొన్నిసార్లు అమ్మకు బాగా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు పని వాళ్ళు రారు. ఇప్పుడు ఈ రోజే ఉందనుకో, రాలేదు, రావాలని నా షెడ్యూల్ అంతా కింద మీద అయిపోయింది. ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు ఒక ఫిక్షన్ ఉంటుంది, ఆ ఫిక్షన్ని ఎదుర్కోవడం అనేది నిత్యం సవాలే, ఛాలెంజ్, నిత్యం ఘర్షణే. అంటే నేను అదే చెప్తున్నా, ఇప్పటికైనా కూడా ఏంటి ఐడియల్ అంటే, ఇంటి పని భార్యాభర్తలు పంచుకోగలిగినప్పుడు బయట పని ఇంటి పని ఇద్దరు హాయిగా చేసుకోగలుగుతారు. నేను ఇది కరెక్ట్ అని నేను అనట్లా, ఇప్పటికైనా సరే నేను వదిలేసా. అదొకటే కాదు, ఇప్పుడు మా ఆయనకు ఫంక్షన్లకు రావడం ఇష్టం ఉండదు. పెళ్ళైన కొత్తలో ఇప్పుడు దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళలో లేదా ముఖ్యమైన ఫంక్షన్లో అనుకోండి వెళ్ళాలనిపిస్తుంది కదా భర్తతో. ఒక 7 ఏడ్చాను, 2 ఏళ్ళు బాధపడ్డా, 3 ఏళ్ళు బాధపడ్డా, ఇంకా ఎన్ని రోజులు బాధపడ్డా వదిలేశాను. అంటే నేనేంటంటే జీవితాన్ని హ్యాండిల్ చేయడం కూడా ఆడవాళ్ళకి తెలియాలి అనడానికే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇంత పెద్ద లీడర్ అని మన ఇష్టాలే నడుస్తాయి అనుకుంటే అది పొరపాటే. అంటే అక్కడికి వచ్చాక మా హస్బెండ్దే తీసుకోండి, తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇంత పని కూడా నేను చేయించలేను. ఆయన ఆదివారం బయటికి రాడు, వెళ్తే తోటకి వెళ్తాడు, అది కూడా ఈ మధ్య, లేకపోతే ఇంట్లోనే ఉంటాడు. అసలు ఎక్కడికి బయటికి రారు, ఫంక్షన్లకి రారు. నాకు ఆర్గనైజేషన్ సర్కిల్ ఉంటుంది, పార్టీ సర్కిల్ ఉంటుంది, ఫ్యామిలీ సర్కిల్స్ ఉంటాయి, ఆయన రారు ఎక్కడికి. నేను కాంప్రమైజ్ అయ్యాను, నేను నా ఉద్యమం కోసం వెళ్ళిపోతాను ఎక్కడికన్నా, ఆయన కాంప్రమైజ్ అయ్యారు. నేనేమంటున్నానంటే ఒక అర్థం చేసుకున్నప్పుడు ఒక పరస్పరం, అదే దానికోసం చాలామంది వాటికే ఘర్షణ పడిపోతున్నారు. వాటికే మేము చూస్తున్న కేసుల్లో కూడా చూస్తున్నాం, మా దగ్గరకు వచ్చిన బాధితులు కూడా అసలు చాలా ఈజీగా పరిష్కరించుకోగలిగిన వాటికి కూడా చాలా పెద్ద రిఫ్ట్కి వెళ్తున్నారు. అట్లాగే ఓకే, భర్త నిరాదరణ ఉంటుంది, ప్రేమరాహిత్యం ఉంటుంది, అది భర్త ఇవ్వకపోతే దానికోసమే. అంటే ఇప్పుడు సినిమా ఉంది, ఉదాహరణకి సినిమా ఉంది, మా హస్బెండ్ రాడు అనుకోండి, నా ఫ్రెండ్స్ ఉన్నారుగా, నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళొచ్చు కదా. అంటే భర్తతో వెళ్ళాలనుకోవడం తప్పు కాదు, అలా కోరుకోవడం కూడా తప్పు కాదు. సాధ్యం కాకపోతే అదే జీవితం అని ఎందుకు అనుకోవాలి? అది ఘర్షణకు దారి తీయకూడదు అంటారు మీరు? ఘర్షణకే కాదు, మనము ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవచ్చు కదా. అంటే తప్పే ఉంది. నాకు ఫ్రెండ్స్ లేరా? నా మంచి సినిమా వస్తే నా ఫ్రెండ్స్ తీసుకెళ్తారు నన్ను. వాళ్ళకి తెలుసు సంధ్య చూడదు, తను పట్టించుకోదు, కాబట్టి ఇది మంచి సినిమా అంటే నా ఫ్రెండ్సే నన్ను తీసుకెళ్తారు. కానీ సంధ్య, ఇంతమంది అంటే మీ దగ్గరికి ఒక జస్టిస్ కోసం వచ్చినప్పుడు, న్యాయం కోసం వచ్చినప్పుడు, మీరు అన్నారు పొద్దున్న లేస్తే కనీసం రోజుకు 10-15 కాల్స్ వస్తాయి, నాకు ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగిందని, అన్యాయం, 50 కాల్స్ మాట్లాడారు. సో ఇన్ని ఒక పక్కనేమో మీరు యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దేర్ కాజ్, ఇంకో పక్కన మీరు యు ఆర్ నాట్ జస్ట్ అ ఫైటర్, మీరు యు ఆర్ ఆల్సో వెరీ ఇమోషనల్. మీరు చాలా సెన్సిటివ్, మీరు చాలా ఇమోషనల్. ఒక ఇమోషనల్గా సెన్సిటివ్గా ఉన్న ఒక వ్యక్తి ఇంత కర్ణ కఠోరంగా, ఇంత గాంభీర్యంగా, ఇంత గట్టిగా, బలంగా, ధైర్యంగా ఎలా మాట్లాడుతుంది అన్నది కూడా ఒక డౌట్ నాకు. నేనేమంటున్నానంటే, హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ బోత్? అంటే ఒకటి, అసలు బేసిక్గా మనలో సున్నితత్వం లేకపోతే ఇవి చేయలేము, అసలు చేయలేము. అంటే సమాజం కోసమే పని చేయలేము. నేను ఒకటే ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను ప్రేమ, నాలో తడి ఆరిన రోజు, నాలో స్పందన ఆగిపోయిన రోజు, ఆర్ద్రత పోయిన రోజు నేను పనే చేయనంటాను. ఎందుకో చెప్పనా, ఆ తడి లేనప్పుడు పని చేస్తే అది మెకానికల్. నేను అలా మెకానికల్గా ఉండదలుచుకోలేదు. ఇదేం కంపల్సరీ కాదు, ఇదేమి పదవుల కోసం జాబ్ కాదు, ఉద్యోగం కాదు, ఏం కాదు, కంపల్సరీ కాదు, మ్యాండేటరీ కాదు. ఇది నేను నా ఇష్టపూర్వకంగా నా నిబద్ధతతో చేస్తున్న పని. అది కూడా నేను ఎందుకు యాంత్రికంగా చేయాలి? అది పోయిన రోజు నేను మానేస్తా, నాకేం బాధ లేదు. అలా అని నేను అనుకుంటాను ఎప్పుడు. ఒకటి. 2, సున్నితత్వాన్ని కోల్పోవడానికి నేను ఇష్టపడను. అంటే ఎవరు కావాలని కోల్పోరు, ఒక దశలో అయిపోతారేమో, కానీ నన్ను నేను ఎప్పుడు చెక్ చేసుకుంటాను ప్రేమ. ఆ సున్నితత్వం పోయిన రోజు నేను నా చుట్టూ జరుగుతున్న అన్యాయాల మీద నేను స్పందించలేను, పని చేయలేదు. అసలే మనం వెళ్ళలేము. అప్పుడప్పుడు మనకి మనమే
లిట్మస్ టెస్టులు పెట్టుకుంటే మనకే అర్థమైపోతుంది నేను వెళ్ళగలుగుతున్నానా లేదా, నేను ప్రయారిటీ ఎట్టిస్తున్నాను, ఈ పని ఉన్నప్పుడు నేను ఇల్లు వదిలేసి వెళ్ళగలుగుతున్నానా లేదా, లేదా నా ఆరోగ్యం బాగున్నా లేకపోయినా కూడా నేను వెళ్ళగలుగుతున్నానా లేదా, అది నాకే అర్థమైపోతుంది. అంటే అట్లా మనం స్పందించగలిగిన రోజే చేయగలుగుతాం. రెండోది ఏంటంటే ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా మాకు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలే మాకు ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఇస్తుంటాయి. ఇప్పుడు ధర్నా చౌక్ మొన్న 1 రోజులు స్ట్రగుల్ చేసాం. ఆ రోజు ఎంత స్ట్రగుల్, ఎప్పుడు కూడా ప్రభుత్వాలు వెంటాడుతూనే ఉంటాయి, సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి, ప్రజలు పిలుస్తూనే ఉంటారు. కానీ అసలు ఇది ఏమంటారు, రికామ్ లేని జీవితం మాది. ఇక్కడ ఇక మనకి మనమే కంట్రోల్ అన్నా పెట్టుకోవాలి, లేదా ఇందాక మీరు అన్నట్టుగా ఎక్కడో ఒక దగ్గర నేను ఇంతే చేస్తాను అని అనుకోవాలి, లేకపోతే చేయలేం. అట్లాగే మహిళలకు సంబంధించి నేను మంగళవారం శుక్రవారం నా కౌన్సిలింగ్, మంగళవారం శుక్రవారం మధ్య బుధ గురు వచ్చినవన్నీ శుక్రవారం రమ్మంట. ఓకే, శుక్రవారం ఎంతమంది వచ్చినా రాత్రి 12 అయినా ఫినిష్ చేసి వెళ్ళిపోతా. మళ్ళీ శని ఆది సోమ వచ్చినవన్నీ మంగళవారం. ఈ 2 వారాల్లో ఎప్పుడైనా నేను లేకపోతే వాళ్ళకి చెప్తాను నేను ఉండను అని. నా సహచరులు ఉన్నారు, అలాగే మా అడ్వకేట్స్ ఉన్నారు, నేను ఉండను మా వాళ్ళు ఉంటారు అని. శుక్రవారం మంగళవారం కౌన్సిలింగ్స్ కంపల్సరీ చేస్తాను. అలా అని నేను అందరిలాగా పంచాయతీలు చేయను. అలా అని వాళ్ళ ఇళ్ళకి ముందు వీళ్ళ ముందు మేము పోము. నేనే కాదు, మా సంఘంగా చాలా స్పష్టంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే చాలామందికి అర్థం కాదు, మా స్టాండర్డ్స్ ఏంటనేది కూడా అర్థం కాదు. ఇవాళ పోలీసులు కానీ లోకల్ మహిళా మండళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి. లోకల్గా కూడా ఎక్కడ పడితే అక్కడ గల్లీ మహిళా మండళ్ళు వచ్చి ఆ ఇంటి ముందు ధర్నాలు చేయడం. అసలు నేను చెప్తాను, మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ధర్నా అని చెప్తే నేను చెప్తాను, 2 రాష్ట్రాల్లో లేదా భారతదేశంలో ఇళ్ల ముందు కూర్చుని ధర్నాలు చేసిన ఆడవాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా శాంతి ఉందా, అసలు సక్సెస్ అయ్యాయా, తిరిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలిగారా? ఇదంతా మీడియా హైపు, లేకపోతే కాసేపు వాళ్ళ కన్నీళ్ళని జూమ్ చేసి టీవీలో చూపించడానికి తప్ప ఒక రోజంతా కూర్చున్నాక తెల్లారి వీళ్ళకి న్యూస్ కాదు, టీవీ వాళ్ళకి లేదా మీడియాకి. ఆ తర్వాత వీళ్ళకి ఏంటి, అది ఇంకా పబ్లిసిటీ అయిపోయి అసలు పరిష్కారం దొరకక. కాబట్టి నా 40 ఏళ్ల మహిళా ఉద్యమ జీవితంలో ఒకటి మింజులా చౌదరి కేసు అని మేము చేసాం. 85, 86 అదొక్కటే ఇళ్ల ముందు చేసిన ధర్నా. మిగతావన్నీ ఇంట్లోనే ఇప్పటి వరకు మళ్ళీ ఆ కేసులోనే మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ ఇళ్ల ముందు ధర్నాలు ఆ కేసు సక్సెస్ కాలేదు. అది హిందూలో అన్నిట్లలో వచ్చింది, పెద్ద నేషనల్ లెవెల్ ఫోకస్ వచ్చింది. కానీ ఇంకా అప్పుడే మేము రివ్యూ చేసుకున్నాం ఆర్గనైజేషన్గా. ఏ కేసు అయినా అయితే లీగల్ ఫైట్ చేయాలి, లీగల్ బ్యాటిల్ చేయాలి, లేదా ఇండివిజువల్గా మనం కేసు డీల్ చేయాలి, పిలిపించాలి, మాట్లాడాలి. కానీ ఈ పంచాయతీలు ఇలా చేయడం మేము చెయ్యం. రెండోది ఏంటంటే మా దగ్గరికి వచ్చిన బాధితురాళ్ళని మీకు కూడా తెలుసు. ఒక్కసారి మీరు అన్ని రోజులు TV5, TV9లో ఉన్నారు, ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చిన బాధితురాలు నేను మీడియాకి ఇవ్వలేదు. వాళ్ళు అడిగినా కూడా నేను ఇవ్వను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.